తెరవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 13వ వచనాన్ని స్క్రీన్ మీద కూడా చూద్దాం. 13వ వచనం, నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. చూడండి ప్రియులారా, ఆ మాట మనము జాగ్రత్తగా చదువుకుందాం. మళ్ళా చదువుకుందాం. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఇంగ్లీష్లో చక్కగా వ్రాయబడింది చూడండి. టిల్ ఐ కమ్, గివ్ అటెండెన్స్ టు రీడింగ్, టు ఎక్సహర్టేషన్, టు డాక్ట్రిన్ అనే మాట మనము తేటగా చూస్తున్నాం. ఈ చదివిన ఈ మాటలో మనము గుర్తించవలసినటువంటి గొప్ప సంగతి, జాగ్రత్తగా ఉండుము అన్నాడు. జాగ్రత్తగా ఉండుము. ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. మహిమగల మా ప్రియ ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవ, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి, మీ ఘననామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనాలలో ఎన్నో విషయాలు మీరు మాతో స్పష్టంగా మాట్లాడుతూ ఇన్ని దినాలుగా నడిపించారు. ఈరోజు చదివిన లేఖనంలో నుండి మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. ప్రభువా, మీ పిల్లలు మిమ్మును ప్రేమించి, మీ వాక్యమును ప్రేమించి, ఎన్ని పనులున్నా వాటిని ప్రక్కన పెట్టి మీతో చక్కని సహవాసం చేయడానికి మీ ప్రజలు చేరి వచ్చారు. వచ్చిన ప్రతి ఆత్మను మీరు నిండారులుగా నింపండి. హృదయ ఆనందభరితులుగా ఉండడానికి సహాయము చేయండి. మా ప్రభువా, శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారుగా ఉండడానికి కృప చూపండి. మా జీవితాలను ప్రేమించి మీరు జాగ్రత్తలు చెబుతూ ఉండగా మీరు చెప్పే ప్రతి మాట మేము జాగ్రత్తగా ఆలకించి, వివేచించి, ఆలోచించి, అంగీకరించి, అనుసరించి ఆనందించగలుగునట్లు మమ్మను సిద్ధపరుస్తారని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమాలి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి నా నిండు హృదయంతో మీకు ప్రేమ వందనాలు చెప్పాలని ఎందుకు ఆశ కలిగింది. అందుకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నా. ఎందుకో మరొకసారి చెప్పాలనిపించింది. అది నాకు తెలియట్లేదు ఎందుకు అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నా, మీరు ఇంతమంది వాక్యాన్ని ప్రేమిస్తున్నారు కదా, ఆ ప్రేమను బట్టే అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అయితే ఈవేళ దేవుని వాక్యంలో నుండి చాలా సంగతులు మనం నేర్చుకోవాలి. ఆలస్యం లేకుండా కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. 5 days మనము చక్కని విషయాలు నేర్చుకున్నాం కదండి. మొదటి విషయంలో మనం విన్న సంగతులను గురించి ఆలోచన చేసినప్పుడు దేని కొరకు మనం నేర్చుకున్నాం అనంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్త. 2వ రోజు మిమ్మును గూర్చి జాగ్రత్త. మూడవ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదు అను పులిసిన పిండిని గూర్చి, వేషధారణను గూర్చి జాగ్రత్త. మెలకువ కలిగి 4వ రోజు మెలకువ కలిగి ప్రార్థించుటలో జాగ్రత్త. 5వ రోజు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త. ఇప్పుడు మరికొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం. ప్రభువు పౌలుకు కొన్ని సంగతులు చెప్పగా, పౌలు ద్వారా మరికొన్ని సంగతులు నాటి భక్తులకు గాని
తన ప్రియమైన పిల్లలకు గాని, నమ్మకమైన కుమారులకు గాని, నిజమైన కుమారులకు గాని ఎంతో వివరంగా చెప్పి ఈ విధంగా వారిని ధైర్యపరిచాడు ఒక కోణంలో, బలపరిచాడు మరొక కోణంలో, హెచ్చరించాడు మరొక కోణంలో, జాగ్రత్త చెప్పాడు మరొక కోణంలో. అవునా కాదండి? ఇన్ని కోణాలలో దేవుని వాక్యాన్ని వారికి ఎంతో వివరంగా తెలియచేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. దైవ గ్రంథంలో గత వారంలో నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త తిమోతి అని చెప్పాడు. ఈవేళ ఏమంటున్నాడంటే ఈ 4:13లో నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్త అన్నాడు. ఇక్కడ 3 సంగతులు వ్రాయబడ్డాయి. 3 సంగతులు. ఒకటి, చదువుట యందు జాగ్రత్త. నిజమే, దేవుని వాక్యాన్ని చదవాలి. ఏమండి, మీలో వాక్యాన్ని చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ, థ్యాంక్ యూ. ఇంతమంది వాక్యం చదువుతారు. రైట్. రోజు చదువుతారా? అప్పుడప్పుడే చదువుతారా? రోజు చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైట్, నాకు అర్థమైపోయింది. ఆలస్యంగా వచ్చిందంటే అప్పుడప్పుడే అని కొంతమంది కోసం. రెండవది, మూడవదిగా ఒక అధ్యాయం చదువుతారా లేకపోతే ఎక్కువ అధ్యాయాలు చదువుతారా? బ్రదర్, ఆ మాట మాత్రం అడగండి బ్రదర్. క్యాలెండర్లో ఉన్న ఒక వచనాన్ని మాత్రం తప్పకుండా చదువుతాం బ్రదర్. నిజమా కాదండి? చాలా మంది క్యాలెండర్లో ఉన్న ఒక్క వచనం మాత్రమే చదువుతా ఉంటారు. నేను అందరి కోసం చెప్పలేదు, కొందరి కోసం చెప్తున్నా. ఎందుకంటే మనకి టైం అనేది జీవితంలో సరిపోవటంలే. ఎంత టైం ఉన్నా మనకు సరిపోవటం లేదు కదండి. 24 గంటలు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినా ఇవి మనకు సరిపోవటంలే. నిజమే చెప్తున్నా. చాలా మంది అనుభవాలు, రోజుకు ఒక వచనం చదువుకొని ప్రభువా ఈరోజు వాక్యం చదువుకున్నాను చాలే నాయన అనుకుంటారు. ఒకవేళ ఆ దినం చదవడానికి వీలు లేదు అంటే కనీసం దైవభక్తి కలిగిన వారు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు కాబట్టి ప్రభువా నాకు తెలిసిన బైబిలే నాయన, కానీ ఒక్క వచనం రాత్రి పండుకునే ముందు చదువుకుంటాను, పీడకలలు ఏమి రాకుండా ఉండగలుగునట్టు అనేవాడు కూడా ఉన్నారు. అయినా కొంతమంది చదవడం ఎందుకులే బైబిల్ని, తల కింద పెట్టుకుంటే బైబిల్ అంతా తల్లోకి ఎక్కేస్తుందని తల కింద పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏమన్నా నేను చెప్పేవన్నీ నిజాలు కాదా? మీరు చెప్పాలి కాదా? ఖచ్చితంగా ఇవన్నీ ముమ్మాటికి నిజాలు. ఇక మరికొంతమంది సంగతి ఉంది. వాళ్ళేం చేస్తారంటే బైబిల్ని ఏం చేస్తారో చెప్తారా? చదువుతారు. నేను వాళ్ళకి పెట్టే పేరు చదువుతారు. అయితే ప్రియులారా, దేవుని వాక్యంలో మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ చదువుతారు కానీ ఎలా చదవాలో అర్థం కాదు. చాలా మంది బైబిల్ చదువుతారు, అయితే బైబిల్ ఎలా చదవాలి? చూడండి, బైబిల్ ఎలా చదవాలి? ఆ రోజు చెప్పాడు చదువుట యందు జాగ్రత్త. ఎందుకో బైబిల్ కాలేజీ వాళ్ళకి చెప్పినట్టు ఈరోజు మీకు చెప్పాలని ఎందుకో ప్రేరేపణ కలిగి ఈ ముక్క చెప్తున్నా. బైబిల్ని ఎలా చదవాలి? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలో స్పష్టంగా చెప్పాడు. ఎలా చదవాలండి? 34:16లో ఎలా చదవాలి? చూడండి స్క్రీన్ మీద. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చాలండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. సీక్ ye out of the book of the Lord and read. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి నా వైపు. యెహోవా గ్రంథాన్ని ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎంతమంది దేవుని వాక్యాన్ని పరిశీలనగా చదివే వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు చెప్పేశారు, ఇప్పుడు దొరికేశారు నాకు. యెహోవా గ్రంథాన్ని చదువుతున్నారు కానీ ఎలా చదవలేదు? పరిశీలనగా చదవలేదు. రైట్. అయితే
చదువుట యందు జాగ్రత్త ఏమిటంటే ప్రియులారా, చదువుట యందు జాగ్రత్త ఏంటంటే పరిశీలనగా చదవాలి. యెహోవా గ్రంథాన్ని చదవాలి, అది పరిశీలనగా చదవాలి. దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవం. పరిశీలనగా ఎవరు చదువుతారో వారికి సంగతులు వారికి అర్థమవుతాయి. ఎందుకంటే ఇలా పరిశీలనగా గ్రంథాన్ని చదివే వారిని బట్టి దేవుడు ఏం చేసేవాడు అనంటే ఆనందించే దేవుడు అనే మాట కూడా చెప్పాడు. పరిశీలనగా చదివితేనే ఆయనకు ఆనందం అటండి. చూడండి, ఆ మాట ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా గ్రంథాన్ని ఎలా చదవాలి చూడండి. ఇక్కడ చెప్పాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ప్రియులారా, ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమైన సత్యం ఏమిటి అనంటే యెహోవా ఆయనేనని గ్రహించి పరిశీలనగా చదువుకుంటే అట్టి వారిని బట్టి ఆయన ఆనందించేవాడు అన్నాడు. ఓకే, చూడండి ఎంత చక్కని మాట. ప్రభువు ఎప్పుడు ఆనందిస్తాడు? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకున్నప్పుడు. అందుకే ఈనాటి నుండి దేవుని వాక్యాన్ని చదువుట యందు జాగ్రత్త. ఎందుకో నాకు ఆ మాట ఇంతకు ముందే చాలా ప్రేరేపణ కలిగి ఉన్నాను అక్కడ ఆ మాటలో. ఇంతకు మునిపే ఆ ఆలోచన వచ్చింది. యెహోవా గ్రంథమును చదువుట యందు జాగ్రత్త, చాలా జాగ్రత్త అండి. అసలు కొంతమంది వారికి ఉన్న పుస్తకాలు చదవాలంటే ఎంతో జాగ్రత్తగా స్నానము చేసి మరి గ్రంథాన్ని చదివే వాళ్ళు ఉంటారు కదా. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని గ్రంథాన్ని చదివే వాళ్ళు ఉంటారు. కానీ మనం ఎలా చదువుతామంటే ఎలా పడితే అలా గ్రంథాన్ని చదవడానికి పూనుకుంటాం. సరే, అవన్నీ పక్కన పెట్టి యెహోవా గ్రంథాన్ని ఎలా చదవాలి? పరిశీలనగా చదవాలి. పరిశీలనగా చదువుటకు జాగ్రత్త. ఇక చెప్పండి, ఇక నుండి యెహోవా గ్రంథాన్ని పరిశీలనగా చదువుతాము అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. గ్రంథాన్ని పరిశీలనగా చదివితే ఎవరికి ఆనందం? ప్రభువుకు ఆనందం అండి, ప్రభువుకు ఆనందం. కనుకనే చదువుట యందు జాగ్రత్త అని అన్నాడు. నిజమే, చదువుట యందు జాగ్రత్త. ఇంకొక మాట కూడా చెప్తాను. ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి? చదివితే ఏంటి జాగ్రత్త? ఆ మాట చూడండి. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 20వ వచనం నుండి. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 20వ వచనంలో ఏమని వ్రాయబడింది? 17:20లో ద్వితీయోపదేశ కాండం, అమ్మ ఇర్మియా గ్రంథం కాదు, ద్వితీయోపదేశ కాండం. యెహోవా గ్రంథమును ఎందుకు చదవాలి అనంటే కుడి ఎడమలకు తొలగకుండునట్లు అనే మాట చెప్తాడు. అక్కడ ఆ మాట స్పష్టంగా ఉంది. 17వ అధ్యాయం 20వ వచనం 17:20లో కుడి ఎడమలకు తొలగకుండునట్లు అనే మాట ఉంది. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకోవటం మూలాన వారు కుడి ఎడమలకు తొలగకుండా ఉంటారు. అదే జాగ్రత్త. పడిపోకుండా, చెడిపోకుండా, నష్టపోకుండా, కష్టపడకుండా, క్షామం కలగకుండా క్షేమంగా ఉండటానికి యెహోవా గ్రంథాన్ని చదవాలి అనే విషయాన్ని అక్కడ మనం చూస్తాం. ఇంకా అక్కడే మనం 20వ వచనాన్ని నుండి 22 వచనాలు చదివితే ఎంతకాలం చదవాలి అని అంటే తాను బ్రతుకు దినములన్నీ
యెహోవా గ్రంథమును చదువుచుండవలెను అని అన్నాడు. ఎంతకాలం చదవాలండి? యెహోవా గ్రంథమును. దొరికిందా మీకు ఆ బైబిల్లో ఆ ముక్క? దొరికిందండి? దొరికితే మీ చేయి చూపించండి చాలు. ఒక్కొక్కసారి స్క్రీన్లో ఇంగ్లీషు తెలుగు లెటర్స్ ఇబ్బంది అయ్యి రావు కొన్నిసార్లు. దేవుని పిల్లలు చాలా కష్టపడుతున్నారు. నిజంగా మనం చాలా వందనాలు చెప్పాలి వారికి. చాలా కష్టపడి ఈ వచనాలన్నీ చూపిస్తున్నారు. ఎందుకంటే బైబిల్ తిప్పుకోవడం కొంచెం కష్టం అవుద్దని స్క్రీన్ మీద మనకు వేస్తున్నారన్నమాట. అయితే ప్రియులారా వినండి, అక్కడ తాను బ్రతుకు దినములన్నీ కూడా గ్రంథమును చదవాలి. ఇక్కడ కమిట్మెంట్ చేసుకోండి. ప్రభువా, నేను కట్టుకథలు పిట్టకథలు ఇవి నేను వినకుండా నీ గ్రంథమును నేను బ్రతుకు దినములన్నీ చదువుతానయ్యా. వినండి ప్రియులారా, బ్రతుకు దినములంతా దేవుని గ్రంథాన్ని మనము చదవాలి. చూసారా? దైవ గ్రంథంలో వ్రాయబడిన ఆ మాట, యెహోవా గ్రంథమును ఎంతకాలం చదవాలి? ఆ క్రిందికి రండి. యెహోవా గ్రంథమును బ్రతుకు దినములంతా చదవాలి. నిజమే, అలా చదివితే, ఆ గ్రంథము చదివితే మనకు జరిగేదేమిటి అనంటే చెప్పాడు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనంలో లేఖనములు చదువుటయందు ఆదరణ అనే మాట మనం చూస్తాం. ఆదరణ కలుగుద్ది. ఆ ఆదరణ వలన సంతోషం అనే మాట వ్రాయబడింది. దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడిన ఆ మాట, వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. విచ్ వెన్ దే హెడ్ రీడ్ దే రిజాయిస్ ఫర్ ది కన్సోలేషన్ అనే మాట మనం చూస్తున్నాం. వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొందిరి, ఆదరణ పొందిరి, సంతోషించిరి. ఆహా, లేఖనములను మనము చదవడం ఎంత మంచిదో. రోమపత్రిక 15:4 కూడా ఉంటుంది. లేఖనముల వలన ఆదరణ అనే మాట చూస్తాం. 23వ కీర్తనలో కూడా నీ దుడ్డు కర్ర నీ దండం ఆదరిస్తుంది అని చెప్పాడు. సరేలే, ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని చదివితే ఎంత మంచిదో చెప్పాడు గనుక ఇక జాగ్రత్తగా చదవాలి. ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో 28వ వచనంలో 28 నుండి 30 వచనాల్లో ఒక ఆయన బైబిల్ గ్రంథం చదువుతా ఉన్నాడు. యెషయా గ్రంథమే అది కూడా. కానీ చదువుతున్నాడు కానీ అతనికి అర్థం కాలేదు. చదువుతున్నాడు కానీ అర్థం కాలే. మరి చదివినా అర్థం కానప్పుడు ఏం చేయాలి? అర్థమయ్యే ఆయన కొరకై వేచి ఉండాలి. అందుకే ప్రియులారా, ఎన్నో దినాలుగా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఇప్పుడు అక్కడ 30వ వచనాన్ని మనం గమనిస్తే వ్రాయబడిన మాట, ఆ 30వ వచనంలో స్పష్టంగా చెప్పిన ఆ మాట అతనికి లేఖనములో ఉన్న సంగతి అర్థమయ్యింది. చూడండి, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుతున్నావా అని అడిగాడు. కాబట్టి చదువుట యందు జాగ్రత్త ఏమిటి అని అంటే, ఏదైతే చదువుతున్నామో అది గ్రహింపు కలిగి ఉండాలి. ప్రియులారా, ఏదైతే చదువుతున్నామో దానిలో గ్రహింపు అనేది మనం కలిగి ఉండాలి. అప్పుడే మనము జాగ్రత్త పడినట్లు. జస్ట్ లైక్ చిన్న విషయాన్ని మీకు చెప్తా వినండి. ఇప్పుడు మీరు బైబిల్ గ్రంథం చదువుతా ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథం చదువుతూ ఉండగా మన జీవితంలో ఉన్న లోపం బయటపడింది అనుకోండి. గ్రంథం చదువుతూ ఉండగా మన జీవితంలో ఉన్న లోపం బయటపడింది. అప్పుడు వెంటనే ఏం చేయాలి? ఓహో దేవా, నాతో నీవు మాట్లాడావు, లేక నాకు బయలుపరిచావు, నీకు స్తోత్రం అని చెప్పేసి
అక్కడి నుంచి చదివి మళ్ళా ఇంకా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనా అండి? నో, అట్లా చేయకూడదు. అలా చేయకూడదు. అక్కడ స్టాప్ చేసేయాలి. అక్కడ స్టాప్ చేస్తే నువ్వు జాగ్రత్త పడినట్టు. స్టాప్ చేసి ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని నిన్ను నీవు దిద్దుకొని సరిచేసుకొని ఆ సరిచేసుకున్న తర్వాత మళ్ళా పునః ప్రారంభించాలి చదవడం. ఒకవేళ చదువుతూ ఉండగా దాటి వెళ్ళిపోతున్నావంటే ఒక తప్పు చేసినప్పుడు 100 తప్పులు చేయడానికి అలవాటు పడతాడు. ఇంకేమి బాధ అనిపించదు. ఇది మనం చూసాంగా, ఇలాగే ఉంటది బైబిల్. ఏదో ఒక నవల్ చదివినట్లో, లేదా ఒక పుస్తకం చదివినట్లో, లేదా ఒక చరిత్ర చదివినట్లో, లేక ఇంకోటేదో చదివినట్లో చదవకూడదు బైబిల్ గ్రంథాన్ని. ప్రియులారా, చదువుట యందు జాగ్రత్త. నేను ఆ ఒక్క ముక్కలో ఇవన్నీ చెప్పాలనుకున్నా. ఇతడు యెరూషలేముకు ఆరాధనకు వెళుతున్నాడు. గాజా నుండి దాదాపు 100 మైళ్ళు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నాడు. కానీ చదివేది అర్థం కాలే. అందుకే చదువుట యందు జాగ్రత్త కలిగి ఉండాలి. అర్థం కానివి ఏమైనా ఉండుంటే దైవ సేవకుల దగ్గరకు వచ్చి అడిగి తెలుసుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్తున్నా. అదేమంటే, కొన్నిసార్లు దేవుని సేవకులు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు, వాక్యాన్ని చెబుతూ ఉంటారు. అప్పుడు మన బలహీనతలు మనకు కనబడతాయి. అప్పుడు కూడా ఏం చేయాలంటే, ఆ వారం లోపులోనే మనము సరిచేసుకొని ప్రశాంతమైన హృదయంతో, నెమ్మది కలిగిన హృదయంతో వెళ్ళి మందిరంలో కూర్చోవాలి. ఒకవేళ ఆ వాక్యం మాట్లాడినప్పుడు ఇలాగే చెప్తా ఉంటారులే, ఆయన ఒక వ్యక్తిని గురిగా పెట్టుకుని టార్గెట్ చేసుకుని ఆయన మాట్లాడుతూ ఉంటారు, మనకు అలవాటే కదా అని మన లోపాలను లోపలే పెట్టుకుని మనం ముందుకు వెళ్ళామని అనుకోండి, మనము జాగ్రత్త లేని వ్యక్తులమని అర్థం అన్నమాట. కనుక చదువుట యందు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు ఈ జాగ్రత్త? ఎందుకు జాగ్రత్తగా చదవాలి అని అంటే, ప్రియులారా, ఎందుకు జాగ్రత్తగా చదవాలి? ప్రకటన గ్రంథం 1:3లో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును గైకొనువాడును ధన్యుడు అనే మాటే కదండి ఉంది. చూడండి ఏమన్నాడు ప్రకటన గ్రంథం 1:3లో, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఎంత చక్కని మాట వ్రాయబడిందండి, ఎంత చక్కని మాట. బ్లెస్డ్ ఈజ్ హీ దట్ రీడెత్ అన్నాడు. చదివే వ్యక్తి ధన్యుడు. అంతే. ఇప్పుడు చెప్పండి, ఎలా చదవాలి దేవుని వాక్యాన్ని? జాగ్రత్తగా చదవాలి. చెప్తారా మీరందరూ? చెప్పండి, ఎలా చదవాలి? జాగ్రత్తగా చదవాలి. ఏమండి, జాగ్రత్తగా చదివితే మీరు ధన్యులవుతారు. ధన్యుడు అనంటే చెప్పాను కదా గతసారి, ప్రభు ఇచ్చే ఆనంద సంతోషాలను బట్టి అతిశయించే వ్యక్తులు ధన్యులు. కాబట్టి ప్రభు పిల్లలంగా దేవుని వాక్యాన్ని చదవాలి. చదువుట యందు జాగ్రత్త. ఒక్క మాటే విన్నాం, సమయం చూస్తే పరిగెడతా ఉంది. ఇక రెండవ మాట అక్కడే చదువుకున్నాం. 4:13లో చదువుట యందును హెచ్చరించుట యందును అని అన్నాడు. హెచ్చరించుట యందును జాగ్రత్త అన్నాడు. అయ్యా, వాక్యాన్ని చదవటంలో జాగ్రత్త. రెండవ జాగ్రత్త చెప్తున్నాడు అదే వచనంలో 4:13 తిమోతికి రాసిన మొదటి పత్రికలోని 4:13లో హెచ్చరించుట యందు జాగ్రత్త. ఒకవేళ నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, సంతోషమే. కానీ వాక్యాన్ని చదవటంలో మాత్రమే కాదు, హెచ్చరించుట యందును. చూడండి ఎంత చక్కగా వ్రాశాడు. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము అన్నాడు. కాబట్టి హెచ్చరించుట యందు జాగ్రత్త. నిజమే ప్రియులారా, మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలని నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం చెప్పింది. చూడండి,
లేఖనాల్లో ఏమని వ్రాయబడింది? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 10:24లో ఏమని వ్రాయబడింది అనంటే, కొందరు సమాజముగా కూడుట మానక ప్రభు దినము సమీపించు కొలది ఒకరినొకడు హెచ్చరించుకొనవలెను అని చెప్పాడు. ఇంకా అక్కడ చూసారా, ఒకరినొకడు హెచ్చరించుచు, ప్రేమ చూపుచు, సత్కార్యాలు చేయుచు, పురుకొల్పుచు, రేపుచు అని పుట్టినోట్లో ఉంటది. ఇవన్నీ నేను చెప్పాలని కాదు, కానీ ఇక్కడ మనం ఒక మాట, ఒకరినొకడు హెచ్చరించాలి. చూడండి, పౌలు సంఘాలకు రాస్తూ ఎన్నోసార్లు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఆయనకు ముందు పేతురు కూడా ఒక సందర్భంలో హెచ్చరించాడు. ఆ హెచ్చరిక మాట ఏంటో ఒక్క మాట చదువుకుందామా? పేతురు హెచ్చరించిన మాట అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను అని వ్రాయబడింది. చూశారా, ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించెను. ప్రియులారా, దేవుని వాక్యంలో ఏమని హెచ్చరించాలి? రక్షణ పొందండి అని హెచ్చరించాలి. నెంబర్ 1, ఒకరినొకడు రక్షణ పొందండి అని హెచ్చరించుకోవాలి. ఏది? రక్షించబడని వ్యక్తిని రక్షించబడిన వ్యక్తి ఇలాగున హెచ్చరించాలి. మరి ఒకరినొకరు ఎలా హెచ్చరించుకోవాలి? 2వ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎలాంటి హెచ్చరికలు మనము చేసుకోవాలి? జాగ్రత్తలు, ఇవన్నీ జాగ్రత్తలు. ఏమన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడు? ఆత్మ సంబంధమైన పాటలతో, చూడండి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు అన్నాడు. ఆ ముక్క పట్టుకోండి. ఆత్మ సంబంధమైన పాటలతోనూ అన్నాడు. గమనించారా ప్రియులారా? ఎలాంటి పాటలు పాడాలి? ఆత్మ సంబంధమైన పాటలు. అలాగూ పాడాలని హెచ్చరించుకోవాలట. ఈవేళ మనం ఎవరైనా పాడిన పాటను బట్టి మనం హెచ్చరించామనుకోండి, కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. దయచేసి మీరు అలాంటి వారు కారు. ఎప్పుడు పాట తేడా వస్తే ఆ పాటను చెప్పినా మీరు అన్న చెప్పారు అనే సహృదయంతో మీరు అంగీకరించే మంచి స్వభావం మీకు కలిగి ఉండడం నాకెంతో సంతోషం. ప్రియులారా, విషయాన్ని గమనించండి. ఒకటి, రక్షించబడాలి మూర్ఖతరము నుండి అని హెచ్చరించాలి రక్షించబడిన వారిని. రక్షించబడిన వారిని ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి అని హెచ్చరించుకోవాలి. ఇక మూడవదిగా తిమోతికు రాసిన మొదటి పత్రికలో, తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? అక్కడేమన్నారు అంటే, చూడండి, రాజుల కొరకును అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, హెచ్చరించుటలో జాగ్రత్త. అసలు ఏమిటి హెచ్చరికలు? 1, రక్షించబడాలని. 2, రక్షించబడినటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైన పాటలు పాడాలని. ఆత్మ సంబంధమైన పాటలు పాడే వ్యక్తులు వారు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుతున్నాను. ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని హెచ్చరించాలి అనే విషయాన్ని చెప్పాడు. ఇక నెక్స్ట్ వన్, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 11:23. 11:23లో ఏమన్నాడు చూడండి. ఇక్కడ బర్నబా అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి
ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను అనే మాట చూస్తున్నాం. అంటే ఎలాంటి హెచ్చరిక? ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోండి. ఓ ప్రియులారా, ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలి. నిజమే. ఎందుకు ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలి అనంటే, అన్నింటిలో ప్రభువే ప్రాధాన్యత కలిగిన వాడు. సమస్తము ఆయన ద్వారా కలిగాయి. ఆయనకి అన్నింటిలో ప్రథమ ఫలముగా మనం ఉండటానికి ఆయన మనలను ఇష్టపడ్డాడు. మృతులలో నుండి తిరిగి లేచుటలో ప్రథమ ఫలము కుమారుడైన క్రీస్తు అయితే, వాక్యం ద్వారా మనలను కన్నది ఆయనకు ప్రథమ ఫలంగా ఉండాలనే ఆశతో ఆయనను హత్తుకొని ఉండాలి అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇక నెక్స్ట్ వన్, ఏమని హెచ్చరించుకోవాలి చూడండి. 13వ అధ్యాయం 43వ వచనం. అదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 43వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? 13:43. దైవ గ్రంథంలో వ్రాయబడిన ఆ మాట చూడండి. ఇక్కడ దేవుని కృపయందు, ఆఖరి ముక్క చదవండి, దేవుని కృపయందు నిలుకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి అన్నాడు. ఏమని హెచ్చరించాలంటే, దేవుని కృపయందు నిలుకడగా ఉండాలి. దేవుని కృపయందు నిలుకడగా ఉండాలి. ఎంత గొప్ప మాట అండి! దేవుని కృపలో నిలుకడగా ఉండాలి. నిజమే ప్రియులారా, దేవుని కృపలో నిలుకడగా ఉండాలని హెచ్చరించినట్లుగా మనము చూస్తున్నాం. మాత్రమే కాదు ప్రియులారా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అక్కడేమంటాడు? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2:11, దేవునికి తగినట్లుగా. చూడండి, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలిచిచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు అని అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని హెచ్చరించినట్లు చూస్తున్నాం. నిజమే. ఎలా పడితే అలా నడవకూడదు. దేవునికి తగినట్లుగా మనము నడవాలి అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే. దేవునికి తగినట్లుగా నడుచుకొనవలెనని హెచ్చరించాడు. ఎందుకంటే తన రాజ్యానికి మహిమకు మిమ్మును ఆయన పిలిచాడు కదా. ఆయన రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, ఆయన మహిమనివ్వటానికి ఇష్టపడ్డాడు. ఆ కారణము చేత ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఏమండి, ఆయన రాజ్యం కానీ ఆయన మహిమను కానీ నిజానికి మనం పొందడానికి అర్హులమా? చెప్పండి, అర్హులమా? నిజానికి అస్సలు అర్హత లేదండి. అసలు కొంచెం కూడా అర్హత లేదండి. అలాంటప్పుడు ఆయన ప్రేమించి పరమును విడిచి లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి ఆయన రాజ్యమును మహిమను మనకివ్వడానికి ఇష్టపడ్డాడు కదా. ఆ కారణాన్ని బట్టి మనము తప్పకుండా దేవునికి తగినట్లుగా నడుచుకొనవలనని హెచ్చరించాలి. ఏమండి, ఇలాంటి సంగతుల చేత మన సంఘాల్లో ఎప్పుడైనా హెచ్చరికలు జరుగుతున్నాయా? ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారా? ఒకవేళ ప్రేమించి ఏదైనా మాట చెప్తే, నా సంగతి నీకెందుకు బ్రదర్, నాది నాదే, నీది నీది అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు. నిజమా కాదండి? ఎంతో తేటగా వివరంగా బైబిల్ చెప్తుందండి ఒకరినొకరు హెచ్చరించుకోవాలని. ప్రభురాక సమీపంగా ఉంది, ఆ దినము సమీపించి కొలది మరి ఎక్కువగా హెచ్చరించుకోవాలనే మాట హెబ్రీ పత్రికలో మనం చదివాం. ఇంకా ఏమని హెచ్చరించాలి? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఎన్ని వచనాలు వస్తున్నాయో నేను చెప్పను, కానీ వరుసలో మాత్రం మీరు నాకు చెప్పాలి. 4వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన మాట, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:12లో ఏమన్నాడండి? మనము పని చేయడానికి
ఆశ కలిగిన వారంగా ఉండాలి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూపిస్తే అది రావచ్చు. 10-12 వచనాలు కలిసి ఉన్నాయి. ఆఖరి భాగంలో తేటగా మనం చూస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఆఖరి భాగంలో మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాము. అంటే ఇక్కడ చూడండి, మీ సొంత కార్యాలు మీరే జరుపుకోవాలి, మీ చేతులతో పని చేయుట యందు ఆశ కలిగి ఉండాలి. అంటే ఇతరుల మీద మీరెప్పుడు ఆధారపడకుండా మీ చేతులతోనే పని చేయుట యందు ఆశ కలిగి ఉండాలని మిమ్మల్ని హెచ్చరించుతున్నాను. ఓకేనండి. ఇందులో ఉన్నటువంటి ఆ మాట మనం గమనించండి. మనమే పని చేయాలి, ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇవాళ చాలా మంది ఇతరుల మీద ఆధారపడతారు కానీ వారు పని చేయరు. అలా పని చేయకుండా ఉంటే అది మంచిది కాదు. ఇక నేను ఆ పైపాఠం అంతా చెప్పాలనుకోవడంలే. మనము చేతులతో పని చేయుటకు ఆశ కలిగి ఉండాలట. ఏమండి, మనమే నేనే ఆ పని చేయాలి, నేనే ఆ పని చేయాలి, నేనే పని చేయాలి, ఆశ కలిగి ఉండాలి. అలా మీరు మీ చేతులతో పని చేయండి, ఇతరుల మీద ఆధారపడొద్దు అని హెచ్చరించవలసిన వారము అని తేటగా చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా చెప్తారు చూడండి. ఇంకొక మాట, మనం అలాగూ మన చేతులతో కష్టపడి సంపాదించి ఆ సంపాదించిన దానిలో దేవునికి ధారాళంగా ఇవ్వాలని హెచ్చరించాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. అక్కడేమన్నాడు? కావున లోగడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ఇక్కడ చూడండి, హెచ్చరించుట అవసరమని తలంచితిని అంటే మీరిచ్చేది ఎలా ఇవ్వాలి? పిసినితనంగా ఇవ్వకూడదు, ధారాళంగా ఇవ్వాలి. ఆ ధారాళంగా ఇచ్చే దానిని జమ చేయాలని హెచ్చరించుట అవసరం అని అనిపించింది. ఎందుకంటే ఈనాడు దేవుని పిల్లలమైనటువంటి మనం సంఘ నిధి అని కలిగి ఆ సంఘ నిధి నుండి సంఘ కార్యాలకు ఉపయోగించవలసిన సొమ్ము ఉంటుందే, ఆ విధంగా ఉపయోగించడానికి వారిని హెచ్చరించడానికి పంపించినట్టు చూస్తాం. సరే, ఇక్కడ మనం ఇలా అర్థం చేసుకుందాం. పిసినితనము లేకుండా ధారాళంగా ఇవ్వటానికి మనం నేర్చుకుందాం. పిసినితనం వద్దు. దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడా, ఆ ఇచ్చిన దానిలో దేవునికి నమ్మకంగా ఇచ్చి దేవుని సేవలో పాలివారం అవుదాం. కనుక ఇలా ఒకరినొకరు పురుకొల్పుకుందాం, హెచ్చరించుకుందాం అనే మాట మనం గమనిస్తున్నాం. చూడండి, ఆఖరుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన మాట. అక్కడేమంటాడు? 11వ అధ్యాయం 7వ వచనం హెబ్రీ పత్రికలో నోవాహును ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నాడు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ప్రియులారా,
విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఎంత గొప్ప మాట! ఇప్పుడు మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నాం, కానీ నాడు నోవాహు దేవుని చేత హెచ్చరింపబడి దేవుని యందలి భయభక్తులు కలిగి తన ఇంటి వారి కొరకు ఒక వాడను సిద్ధం చేశాడు. ఏమండి, హెచ్చరించుకోవడంలో జాగ్రత్త ఉందా లేదా? ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఆ మాట ఏమిటి అని అంటే, ప్రియులారా, అపోస్తల కార్యాల్లో 14:22లో బర్నబా ఓ మాట చెప్తాడు. అపోస్తల కార్యాలు 14:22లో బర్నబా అక్కడ ఉన్నటువంటి శిష్యుల మనసులను దృఢపరచి మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించాడు. అదిగో, శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఏం కావాలి? అనేక శ్రమలను అనుభవించాలి. శ్రమలు వచ్చాయని భయపడొద్దు, శ్రమలు వచ్చాయని కృంగిపోవద్దు, శ్రమలు వచ్చాయని బాధపడొద్దు, శ్రమలు వచ్చాయని నాకెందుకు రావాలి అని అనొద్దు. ఆలోచన చేయండి. కనుక ఆ రోజు బర్నబా శిష్యుల మనసులను దృఢపరచి చెప్పిన మాట ఏంటంటే, మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అంటే నమ్మిన దేవుని పిల్లలకు భూమి మీద కొన్ని రకాల శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలు 7 ఏండ్ల కాలపు శ్రమలు కాదు సుమాండి. 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుద్ది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సరే, 2వ రాకడలో విందాం ఆ సంగతులు. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనం పరలోక రాజ్యములో ప్రవేశించడానికి భూలోకములో శ్రమలు వస్తాయని హెచ్చరించబడాలి. ఆ రోజు నోవాహు దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగి తన ఇంటి వారి కొరకు ఒక వాడను సిద్ధం చేశాడు. ఎంత జాగ్రత్త అండి! హెచ్చరికలో ఏముంది? జాగ్రత్త. అవునా కదా? చెప్పండి. చదువుటలో జాగ్రత్త, హెచ్చరించుటలో జాగ్రత్త, బోధించుటలో జాగ్రత్త. 3 విషయాలు ముఖ్యంగా చెప్పాడు. తిమోతి, దేవుని వాక్యాన్ని చదువుటలో జాగ్రత్త అయ్యా. తిమోతి, హెచ్చరించుటలో జాగ్రత్త. తిమోతి, బోధించుటలో జాగ్రత్త, బోధించుటలో జాగ్రత్త అన్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 4:16లో ఏమనుంది? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన మాట ఏమన్నాడండి? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలుకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. ఇక్కడ బోధను గూర్చి జాగ్రత్త చెప్పాడు. ఎందుకు బోధన గురించి జాగ్రత్త? ఈవేళ చాలా మంది బోధించి బోల్తా పడేవారు ఉన్నారు. ఏమండి? బోధించి బోల్తా పడిన వారు ఉన్నారు, చెప్పి చెడిపోయిన వారు ఉన్నారు, ప్రకటించి పడిపోయిన వారు ఉన్నారు. లేరండి? మీరు నాకు చెప్పాలి ఈ సమాధానం. చెప్పి చెడిపోయిన వారు ఉన్నారు, బోధించి బోల్తా పడిన వారు ఉన్నారు, ప్రకటించి పాడైపోయి పతనమైపోయి పడిపోయిన వారు ఉన్నారు. లేరా అండి? మన కళ్ళ ముందు చాలా మంది కనపడతారు. అందుకే బోధన గురించి జాగ్రత్త. ఎందుకంటే బోధించే వారి కోసం ఏమండి యాకోబు రాస్తూ ఓ మాట చెప్పాడు. ఏమంటాడు ఆయన? బోధించే నీకు కఠినమైన తీర్పు ఉందని చెప్పలా? చదవండి, ఎందుకైనా మంచిదే. 3వ అధ్యాయం
మొదటి వచనం, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. మై బ్రదరన్, ఆ మాట చూడండి, మై బ్రదరన్, be not many masters, knowing that we shall receive the greater condemnation అన్నాడు. కఠినమైన తీర్పు ఉన్నది ప్రియులారా, కఠినమైన తీర్పు ఉన్నది. మై డియర్ బ్రదరన్, మై బ్రదరన్ అని చెప్తున్నాడు. అమ్మో, ఈ మాట వింటున్నప్పుడు బోధించే వారికి కఠినమైన తీర్పు ఉంది. అందుకే నీ బోధన గురించి జాగ్రత్త. వాళ్ళు చాలా మంది చెప్పడం సులువండి, చెప్పడం సులువండి, కానీ చేయడమే కష్టం అండి. అందుకే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు చెప్పింది చేసి చెప్పమన్నారే కానీ చెప్పి చేయమని చెప్పలే. కానీ మనమందరం ఏం చేయడానికి చూస్తాం? చెప్పింది చేయడానికి చూస్తాం, కానీ చేసింది చెప్పడానికి చూడం. నిజమా కాదా? ఏమండి, చెప్పడం సులువా, చేయడం సులువా? చెప్పడమే సులువు, చేయడం కష్టం. అందుకే నేను మొదట్లో మా కాలేజీకి వచ్చిన వాళ్ళకి చెప్పాను, దేవుని వాక్యం నేర్చుకోవాలి. మొదట వాక్యాన్ని నేర్చుకోవాలి. 2, వాక్యాన్ని నెమరు వేయాలి. వాక్యాన్ని నెమరు వేయాలి. 3వది, వాక్యాన్ని నెరవేర్చాలి. వాక్యాన్ని నెరవేర్చాలి. 4వది, అప్పుడు వాక్యాన్ని నేర్పించాలి. 4 పనులు చేయాలని చెప్తాను. 1, వాక్యాన్ని నేర్చుకోవాలి. 2, వాక్యాన్ని నెమరు వేయాలి, ధ్యానం చేయాలి. 3, వాక్యాన్ని నెరవేర్చాలి. 4, వాక్యాన్ని నేర్పించాలి. అప్పుడు చేయాలి. ఏమండి, దాదాపు 190 రోజులుగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నా మీకంటే ఎక్కువ నాకే ఉంది కదా? ఏమండి, మీకంటే ఎక్కువ నాకే ఉంది. నాకెంతో భయం వేస్తుంది. ఎందుకనంటే దేవుని వాక్యంలో చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. అందుకే బోధన గూర్చి జాగ్రత్త, బోధన గూర్చి జాగ్రత్త. ప్రియులారా, బోధన గూర్చి జాగ్రత్త పడమన్నాడు. సరే, చదువుట యందు జాగ్రత్త, హెచ్చరించుట యందు జాగ్రత్త, బోధించుట యందు జాగ్రత్త, బోధన గూర్చి జాగ్రత్త. నెక్స్ట్ వన్, కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొలసై పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొలసై పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అక్కడేమంటాడు? మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి అని అన్నాడు. ఇక్కడేమంటున్నాడంటే, ప్రియులారా, ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త. ఇక్కడ ఒక మాట మనం రాసుకోవాలి. ప్రభువునందు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు జాగ్రత్త. పరిచర్యను నెరవేర్చుటకు జాగ్రత్త. ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు జాగ్రత్త. దేవుడు స్థానిక సంఘములో ఉన్న వారికి రకరకాల పరిచర్యలు అప్పగిస్తాడు. పరిచర్యలు పలు రకాలు. ఆత్మ ఒక్కడే అవి పంచి ఇచ్చువాడని కొరింథీ పత్రికలో మనం ఎరుగుదాం. ఆ ఆత్మ పంచి ఇచ్చినప్పుడు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు జాగ్రత్త. దేవుడు మీకే పరిచర్య అప్పగించాడో నేను ఎరుగను. రక్షించబడిన ప్రతి వ్యక్తికి పరిచర్యను అప్పగిస్తాడు. ఆ అప్పగించబడిన పరిచర్య నెరవేర్చటానికి జాగ్రత్త అని అన్నాడు. నెక్స్ట్ వన్, టైం అయిపోతుంది, వివరించే సమయం లేదు. మరొక జాగ్రత్తను గురించి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు?
రోమాపత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. 12:5లో పై విచారణ చేయుటలో జాగ్రత్త అనే మాట గమనిస్తాం. రోమాపత్రిక 12:8 అండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. ఓకే, థ్యాంక్ యూ. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ఈ సంగతులన్నీ వద్దు, ఒక్క ముక్క మనం తీసుకుందాం. పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను అని అన్నాడు. అంటే పై విచారణ చేసేవాడు సంఘమును గూర్చిని గాని, సంఘ సేవను గూర్చి గాని, అదే గొర్రెలను గూర్చి గాని, అప్పగింపబడిన పనిని గూర్చి గాని, ఒకవేళ పై విచారణ చేయువాడు, విచారణకర్త, పై విచారణ చేయువాడు అని అంటే ఆయన అధ్యక్షుడు, గృహ నిర్వాహకుడు, ద్వారపాలకుడు, కాపరి, దొడ్డ పనిని అపేక్షించువాడు, పెద్ద, అధ్యక్షుడు, అధికారి, ఇలాంటి ఎన్నో పదాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సరే, ఇక్కడ పై విచారణ చేయువాడు జాగ్రత్తగా చేయాలి. ఎందుకు జాగ్రత్తగా చేయాలి అంటే ఆ వ్యక్తి రేపు దేవునికి లెక్క చెప్పవలసిన వాడు. సంఘం అంటే బాధ్యత లేనిది కాదండి, ఏదో రావటం పోవడం కాదండి. దీనికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, దీనికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. నియమ నిబంధనలు అనొచ్చు, విధి విధానాలు అనొచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని కూడా అనొచ్చు కదా. ఇన్ని పద్ధతులు కలిగిన సంఘంలో నీవు చేర్చబడి ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. చాలా విషయాలు వినాలి. సంఘం అంటే ఏదో తేలికపాటిది కాదండి. దైవ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని ఒక్కొక్కటిగా మనము గుర్తించాలి. పై విచారణ చేయువారు జాగ్రత్త అని చెప్పాడు. ఇప్పుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాం? 1, చదువుట యందు జాగ్రత్త. 2, హెచ్చరించుట యందు జాగ్రత్త. 3, బోధ యందు జాగ్రత్త. 3, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త. 4, అప్పగింపబడిన పరిచర్య యందు జాగ్రత్త. 5, 6, పై విచారణ చేయుటలో జాగ్రత్త. 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో చెప్పాడు. ఎంత జాగ్రత్తలు చెబుతున్నారో మన కోసం చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని అన్నాడు. ఇక్కడున్న ఆ మాట మీరు గమనించండి ప్రియులారా. యేసుక్రీస్తు రక్తములో మనలను కొన్నది దేనికి అనంటే, ఇక్కడ వ్రాయబడిన మాట, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త. యావత్తు మందను గూర్చి జాగ్రత్త. సంఘ కాపరులక, సంఘ సేవకులక, సంఘ పరిచారకులక, పరిశుద్ధులక, అందరూ కూడా ఆలోచన చేయండి. ఇక్కడ అధ్యక్షులకు చెప్పాడు కానీ యావత్తు మందను గూర్చి జాగ్రత్త. ఎందుకంటే ఈవేళ క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తున్నాయి. క్రూరమైన తోడేళ్లు వాక్య సత్యము కలిగిన సంఘాలలో నుండి వాక్య సత్యము లేని సంఘాలలోనికి వెళ్ళిపోతున్నారంటే కారణమేమిటి? గొర్రె చర్మము వేసుకొని వచ్చిన తోడేలు నిన్ను మోసం చేస్తుంది. ఏమండి, ఎరుకో నుండి యోర్ధానుకు వెళ్ళాలా, యోర్ధాను నుండి ఎరుకోకు వెళ్ళాలా?
యోర్ధాను నుండి ఎరుకోకు వెళ్ళాలా, ఎరుకో నుండి యోర్ధానుకు వెళ్ళాలా? ఎరుకో అంటే శాపగ్రస్తమైనది, మరణమైనది. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? యోర్ధానుకు వెళ్ళాలి. యెరూషలేము నుండి ఎరుకోకు వెళ్ళాలా, ఎరుకో నుండి యెరూషలేముకు వెళ్ళాలా? క్రొత్త నిబంధన పదం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఎరుకో నుండి యెరూషలేముకు వెళ్ళాలి. అంటే మరణము నుండి సమాధానము కలిగిన పట్టణానికి, శాపము నుండి సమాధానము కలిగిన పట్టణానికి వెళ్ళాలి. కానీ దొంగల చేతిలో ఎవరండి చిక్కుకుంది? యెరూషలేము నుండి ఎరుకోకు వెళుతున్న వ్యక్తే కదండి. ఇవాళ చాలా మంది అలా వెళ్ళిపోతున్నారు. వాక్య సత్యం, సంఘ సత్యం, దైవ సత్యం ఎరుగక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే యావత్తు మందను గూర్చి జాగ్రత్త అన్నాడు. నా మటుకు నాకు చాలా భయం వేస్తుందండి. దేవుడు చిన్న మందని, కొద్ది మందే నాకు అప్పగించారు. ఆ కొద్ది మంది విషయంలో ఎంతో భయం. ఎందుకంటే యావత్తు మందను గురించి జాగ్రత్త అన్నాడు. కొంతమంది ఇంత అంత అంది అని చెప్తున్నారు. వాళ్ళని గురించి ఏం జాగ్రత్త చెప్తారు? వాళ్ళు చెప్పుకోవడానికి సంఖ్య పెద్దదే కానీ రేపు నిలబడినప్పుడు అవుద్ది ఒక్కొక్కరి పని. మీకు అర్థమైందా? అవి చూసి మనం ఏమి ఇబ్బంది పడక్కర్లే. ఏదో ఒక సామెత ఉంది, చెప్పొచ్చో చెప్పకూడదు. పులి చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అక్కడ పెరిగిపోతున్నారు. కాబట్టి మనం వాక్య సత్యానికి భిన్నమైన కార్యాలు చేసి సంఘాన్ని ఇంత పెంచేద్దామని అనుకోకూడదు. ఇప్పుడు మీకు ప్రేమతో చెప్తున్నా, సంఖ్య ముఖ్యం కాదు, సత్యం ముఖ్యం. సంఘములో సంఖ్య ముఖ్యం కాదండి, సంఖ్య ముఖ్యం కాదు, సత్యం ముఖ్యం. ఈవేళ చాలా స్థలాల్లో సంఖ్య ముఖ్యంగా ఎంచుతున్నారు, వేలకు వేలని చెప్తున్నారు. నో, సంఖ్య కాదు మనకు కావాలి. అసలు అలా సంఖ్య ముఖ్యం అని అనుకుంటే ప్రభు ఎంతసేపు మార్చగలడండి ప్రపంచాన్ని? చెప్పండి, ఎంతసేపు మార్చగలడు ఆయన? ఒక్క చిటిక అలా అంటే చాలు, మొత్తం చేంజ్ అయిపోతారు, టోటల్ చేంజ్. కానీ ఆయన ప్రణాళిక అది కాదు కదా. వారికి స్వతహాగా వారిని తీసుకురావాలి, వారి స్వేచ్ఛను బట్టి రావాలి, సువార్త విని అంగీకరించి ప్రభు వైపు ఆకర్షించబడాలి. అది కదా ఆయన ఆలోచన. లేకపోతే మార్చలేక ఆయన. ఈవేళ చాలా విషయాల్లో చాలా జాగ్రత్తలు మనము ఎరిగిన వారంగా ఉండాలి. ఆయన ఎందుకు అవకాశం ఇచ్చినప్పుడు అయితే రక్షించబడిన వ్యక్తి సువార్త చెప్పాలి, ప్రభు దగ్గర నడిపించాలి. సంఖ్య ముఖ్యంగా ఎంచకండి, సత్యం ముఖ్యంగా ఎంచండి. యావత్తు మందను గూర్చి జాగ్రత్త, మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు రావచ్చు. 29వ వచనంలో చెప్పాడు, 30వ వచనంలో చెప్పాడు. మరియు శిష్యులను తమ ఎంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అన్నాడు. ఏ మాటలండి? తిన్నని మాటలా? కాదు 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 కాదు, వంకర మాటలు. అవి చాలా తీయగా కమ్మగా ఉంటాయండి. ఎప్పుడైనా సత్యం కొంచెం కష్టంగా చేదుగా ఉంటుంది. మీరు గమనించారో లేదో, తీయగా ఉండే మందు లోపలికెళ్ళి పెద్దగా పని చేయదంటారు. చేదుగా ఉండే మందు లోపలికెళ్ళి బాగా పని చేస్తుంది అంటారు. నిజమేనండి? కొంచెం చెప్పండి. చేదుగా, నోటికి చేదుగా ఉన్న మందు లోపలికి వెళ్ళాక బాగా పనిచేస్తుంది. తీగా ఉన్న మందు పెద్దగా పని చేయదంటారు. అందుకే ప్రియులారా జాగ్రత్త పడాలి. వంకర మాటలు చెప్పేవాళ్ళు బయలుదేరుతున్నారు. ఎక్కడి నుంచి? మీలో నుండే. అసలు ఈవేళ పుట్టగొడుగులాగా సంఘాలు పుట్టుకు రావడానికి కారణం ఏంటంటే వంకర మాటలు చెప్పే వాళ్ళనే. వాళ్ళు వెళ్ళి సంఘాలు కట్టినోళ్ళు కాదు, సంఘాలు చీల్చి సంఘాలు పెట్టినోళ్ళు. కట్టినోళ్ళు వేరు, పెట్టినోళ్ళు వేరు. రేపు ఎక్కడ కట్టాలో రేపు వివరంగా చెప్తా, జాగ్రత్త. ఎలా కట్టాలో రేపు చెప్తా, జాగ్రత్త. సరేనండి? ముగిద్దామా, విందామా? మీరు ఎంతసేపు చెప్పినా వింటారు. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో జాగ్రత్త ఏమిటి అంటే ప్రియులారా, యావత్తు మందను గుర్చి, మనలను గుర్చి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు అప్పగించిన పని విషయంలో జాగ్రత్త, పై విచారణ చేయటంలో జాగ్రత్త,
బోధను గూర్చి జాగ్రత్త, హెచ్చరించుటను గూర్చి జాగ్రత్త, చదువుటను గూర్చి జాగ్రత్త. ఏమండి, ఎన్ని సంగతులో మనం విన్నాం. మన జాగ్రత్త కొరకు దేవుడు వచనాలు ఎన్ని వ్రాయించాడు. ఏమండి, ఈ విధంగా జాగ్రత్త పడిన వాళ్ళు ఎంతమంది? లేఖనాల ప్రకారంగా జాగ్రత్త పడుతున్న వాళ్ళు ఎంతమంది? ఈ రోజు నుండి లేఖనాన్ని విని జాగ్రత్త కలిగి ఉండాలనుకునే వాళ్ళు ఎంతమంది? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రభుకు స్తోత్రం. దేవుని వాక్యంలో వ్రాయబడిన కొన్ని వచనాలు మనము తేటగా విన్నాం ప్రియులారా. స్పష్టంగా ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉందాం. హెబ్రీ పత్రిక 8:5 ప్రకారంగా సమస్తము చేయుటలో జాగ్రత్త, సమస్తము చేయుటలో జాగ్రత్త కలిగి ఉందాం. ఏమండి, మనల్ని గురించి జాగ్రత్తగా, మన ఇంటి వారిని గురించి జాగ్రత్త, మన సంఘాన్ని గురించి జాగ్రత్త, మన పొరుగు వారిని గురించి జాగ్రత్త, ప్రభు అప్పగించిన పనిని గురించి జాగ్రత్త, చదవటంలో జాగ్రత్త, హెచ్చరించడంలో జాగ్రత్త, బోధించడంలో జాగ్రత్త, మందను గురించి జాగ్రత్త. మీ మట్టుకు మీరే జాగ్రత్త, 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 జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక్కసారి పరీక్ష చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు పిల్లలంగా మన జీవితంలో మన ప్రభు ప్రేమించి జాగ్రత్త చెప్తున్నాడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడండి. ప్రేమించి స్నేహితుడు గాయాలు చేస్తాడు. కొన్నిసార్లు మన ప్రియ ప్రభు గట్టిగా మందలించేది ఎందుకంటే మన జాగ్రత్త కొరకే. అలాగే ప్రభు పిల్లలు కొన్నిసార్లు మనల్ని హెచ్చరించేది ఎందుకంటే మన జాగ్రత్త కొరకే. కాబట్టి జాగ్రత్త కలిగి ప్రభువుకు మహిమకరంగా జీవిద్దామండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మను ప్రేమించి మా జీవితానికి జాగ్రత్త చెప్పడానికి ఇష్టపడిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. ఏ ఏ విషయాల్లో మేము జాగ్రత్త కలిగి ఉండాలో నీ లేఖనాలలో నుండి స్పష్టంగా మాట్లాడారు. అందుకై కృతజ్ఞత వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, మీకు మేము ఎలాగున మహిమ తేవాలో అలాగున మమ్మను సిద్ధపరచండి. చదివేవారు చదువుటలో, హెచ్చరించేవారు హెచ్చరించుటలో, బోధించేవారు బోధించుటలో, పంచిపెట్టేవారు పంచిపెట్టుటలో, పై విచారణ చేయువారు విచారణ చేయుటలో, ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండగలుగునట్లు మమ్మందరినీ సిద్ధపరచండి. ఎవరికి ఏ మాట అవసరమో మీరు అందించారని నమ్ముతున్నాం. మెట్టుకు ఈ కరోనా కాలంలో రోగాన్ని బట్టి జాగ్రత్తలు కలిగి ఉన్నారు కానీ వాక్యాన్ని బట్టి జాగ్రత్త కలిగి ఉండడానికి మరొక తరుణాన్ని మీరు మాకు ప్రసాదింప చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి వినులమై వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,